నెల్లూరు మహాత్మా గాంధీ నగర్ లోని బాబా ఈఎం హై స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు వినూత్నమైన సైన్స్ నమూనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్కూల్ కరెస్పాండెంట్ అమీషా, ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ షేక్ అమీర్ జాన్ సార్ పాల్గొని ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ షేక్ జబీనా మేడం మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరి వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన ఈ ప్రాజెక్టును విద్యార్థులు 150 రకాల ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కరెస్పాండెంట్ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ షేక్ అమీర్ జాన్ సార్ మాట్లాడుతూ ఈ విద్యార్థులే రేపటి సైంటిస్టులు అవుతారని, మట్టిలో మంచి మాణిక్యాలు పుడతారని 150 రకాల ప్రాజెక్టులను ప్రదర్శించిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ అమీషా మరియు ఎగ్జిక్యూటివ్ సొసైటీ ప్రెసిడెంట్ షేక్ అమీర్ జాన్ మీడియాతో మాట్లాడారు. స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమానికి చేసిన తల్లిదండ్రులందరికీ శుభాభినందనలు. మన ఈ సైన్స్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ అభినందనలు. ఈరోజు చాలా బాగా చిన్న సైంటిస్ట్ లాగా తయారై చాలా ప్రోగ్రామ్స్ చేశారు, చాలా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రతి ప్రోగ్రాం, ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ చాలా కష్టపడి ప్రాజెక్ట్ చేశారు అందరూ. కానీ ఈరోజు రంజాన్ నెల కావడం వల్ల చాలా టైం తక్కువ ఉంది మనకు. అందువల్ల చాలా మంది పేరెంట్స్ కూడా రాలేకపోయారు. మీ అందరికీ మరోసారి అభినందన తెలియజేస్తున్నాను. సైంటిస్టులు అంటే ఎక్కడి నుంచో రారు. ఈనాటి విద్యార్థులే రేపటి సైంటిస్టులు. ప్రతి విద్యార్థి కూడా కష్టపడితే మంచి భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా తయారవుతారు. ఈ మట్టిలోంచే మాణిక్యాలు పుడతాయి. అలాగే అబ్దుల్ కలాం గారు కానీ, సివి రామన్ గారు కానీ, మన విక్రమ్ సారాభాయ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ చాలా పేద కుటుంబాల నుంచి పుట్టారు. సో ప్రతి ఒక్క సైంటిస్ట్ కావాలంటే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. కృషి ఉంటే అందరూ కృషి, పట్టుదల ఉండాలి, ఎయిమ్ ఉండాలి. అంటే ఖచ్చితంగా అందరూ సైంటిస్ట్ కాగలరు. సో అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఈ బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ సైన్స్ ఫేర్కి వచ్చిన తల్లిదండ్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మా ఈ బాబా స్కూల్ పిల్లలు ఇంత మంచి ఈ ప్రాజెక్ట్స్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక 1 వీక్ లోపలే అండి మా పిల్లలు ఈ ప్రాజెక్ట్స్ చేయడానికి తీసుకున్న టైము. అందరూ చాలా బాగా చేశారు. అందరూ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు పిల్లలకి. టీచర్ సపోర్ట్ అయితే మేమేం ఇవ్వలేదండి, కానీ ఫలానా ప్రాజెక్ట్ అని చెప్పాము అంతవరకే. దానికి పేరెంట్స్ బాగా సపోర్ట్ ఇచ్చి పిల్లల చేత ఇంత మంచి ప్రాజెక్ట్స్ని చేయించినందుకు వాళ్ళకు కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. In Baba English Medium School, science club activities are going on. Students from 1st to 9th standard very actively participated. As 28th February is celebrated as National Science Day. Children of Baba School got information within a week. Around the week they got information about making projects with more interest. They themselves made different projects in all like agriculture, irrigation, food and forest, in every way, solar system and about air, space activities like solar, sun, moon, about all types of projects they made within a week without support of teachers. Teachers guided them in the way what they thought to do. They did not tell to do this project and that project. So everything is creatively made by students, and that is what we expect these days, not teacher support. So thank you for supporting students in building their good career, and all students keep doing it in good way for your good knowledge and bright future. Thank you.